నిజామాబాద్ జిల్లాలో వెల్నెస్ సెంటర్లో సరైన సౌకర్యాలు లేవంటూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అరకొర వసతులు, డాక్టర్లు, మందుల కొరత వేధిస్తుందని అన్నారు. గతంలో దీనిపై కలెక్టర్కు అనేక వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేదన్నారు. వెల్నెస్ సెంటర్కు వచ్చే పేషెంట్లకు కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వెల్నెస్ సెంటర్లో డాక్టర్ల కొరత, మందుల కొరత ఉండడంతో ఇటు పెన్షనర్లు అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆందోళన బాట పట్టారు. ఈరోజు వెల్నెస్ సెంటర్ వద్ద ధర్నా చేపట్టిన పరిస్థితి, ఇటు పాత్రికేయులు అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా చేపట్టిన పరిస్థితి అయితే మనం విజువల్స్లో చూస్తున్నాము. అయితే మొత్తం వెల్నెస్ సెంటర్లో కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి వీళ్ళు ముఖ్యంగా ఆందోళన బాట పట్టిన పరిస్థితి. గతంలో ఎన్నిసార్లు కూడా ఇటు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా స్పందించడం లేదు. ఇక్కడ ఓన్లీ ఒకే ఒక డాక్టర్ ఉన్నారు. దీనికి సంబంధించి స్పెషలైజ్డ్ డాక్టర్స్ కూడా ఎవరు లేరని చెప్పేసి ఇటు పెన్షనర్లు కూడా లబోదిబ్బం అంటున్న పరిస్థితి ఉంది. అయితే కనీస అంటే రిటైర్డ్ అయిన తర్వాత ఏదైతే ఈ యొక్క టాబ్లెట్ల కోసం వచ్చినట్టు పరిస్థితిలో డాక్టర్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది వెల్నెస్ సెంటర్లో పరిస్థితి? వాస్తవానికి 40 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి, సమాజానికి సేవలు అందించినటువంటి మా పెన్షనర్లకి ఉచిత వైద్యం అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగానే ఉద్యోగుల కోసం, పెన్షనర్ల కోసం, జర్నలిస్టుల కోసం ఈ యొక్క వెల్నెస్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ వెల్నెస్ సెంటర్ యొక్క పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ వెల్నెస్ సెంటర్లో డాక్టర్లు లేరు. దాదాపు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా 2 జిల్లాలకు సంబంధించినటువంటి పేషెంట్లు, లబ్ధిదారులు ఇక్కడికి వస్తూ ఉంటారు. 1,00,000 మందికి పైగా ఈ లబ్ధిదారులు ఉన్నారు. మరి వీళ్ళకి సంబంధించి మరి సరైనటువంటి వైద్య సహాయం, సదుపాయం కల్పించడంలో మొత్తం టోటల్గా ఈ మెడికల్ డిపార్ట్మెంట్ అంతా వైఫల్యం చెందింది. మేము అనేక సార్లు కలెక్టర్ గారికి, అదేవిధంగా మన సూపరింటెండెంట్ జనరల్ హాస్పిటల్ వారికి కూడా దరఖాస్తులు ఇచ్చాం. అది చేస్తాం, ఇది చేస్తామంటారు కానీ అసలు వెల్నెస్ సెంటర్ గురించి పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. దాదాపు సీనియర్ సిటిజన్స్ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ వైద్యం కోసం, మందుల కోసం వస్తూ ఉంటారు. వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నారు. అంతేకాదు ఇక్కడ మందులు ఉన్నాయి. ఆ మందులకి సరైనటువంటి వాతావరణ ఇది లేదు. ఎండకి ఎండుతున్నాయి, వర్షానికి మరి మాడిపోతూ ఉన్నాయి. మరి ఎండల్లో ఒక పర్టికులర్ టెంపరేచర్లోనే ఈ మందులు ఉండాలా? మరి ఈ విధంగా లేకపోతే ఆ మందులు వాడినా కూడా ప్రయోజనం ఉండదు. అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము మందులకి సరైనటువంటి రక్షణ కల్పించే విధంగా మరి చేయాలని చెప్పి కోరుతున్నాం. అంతేకాకుండా ఇక్కడ కనీస వసతులు లేవు. బాత్రూమ్, అదేవిధంగా టాయిలెట్స్ కావచ్చు, లేకపోతే మంచినీళ్ళు కానీ ఇలాంటివి కూడా ఇక్కడ అందుబాటులో లేవు. మహిళలు వస్తూ ఉంటారు, మరి వచ్చినా కూడా వారికి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. సీనియర్ సిటిజన్స్ బాత్రూమ్ల కోసం ఎక్కడ పోవాలో మరి ఇలాంటి కనీస వసతులు లేకుండా ఇక్కడ వెల్నెస్ సెంటర్ నడుస్తుంది. కాబట్టి వెల్నెస్ సెంటర్లో డాక్టర్లతో పాటుగా కనీస వసతులు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, కలెక్టర్ గారు చర్యలు చేపట్టాలని మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే మరికొంతమంది ఇక్కడ పెన్షనర్స్ ఉన్నారు, చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి ప్రజెంట్ ఇక్కడ? ఏమంటారు అక్కడ? అధ్యక్షులు రామ్మోహన్ గారు తెలియజేసినట్లుగా ఇక్కడ వెల్నెస్ సెంటర్లో కనీస సదుపాయాలు కూడా లేవు. మరి రిటైర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఏజ్డ్ వాళ్ళంతా 70-80 వయసు ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాంటి వారికి కనీసం మంచినీటి సదుపాయం కానీ, టాయిలెట్ సదుపాయం కానీ ఏర్పాటు చేయడం జరగలేదు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మరి ఏవైతే కనీస వసతులు ఉన్నాయో అవి ఏర్పాటు చేస్తూ, మరి డాక్టర్లు ఎంతమంది అయితే అవసరమో కనీసం మినిమం ఎంత అయితే అవుట్ పేషెంట్లు చూడడానికి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డాక్టర్లను ఏర్పాటు చేస్తూ మరి సేవలు అందించినప్పుడే ఎవరైతే రిటైర్డ్ పర్సన్స్ మరియు జర్నలిస్టులు, ఉద్యోగస్తులు ఉన్నారో వారందరూ కూడా మరి సరైనటువంటి ఆరోగ్యాన్ని ప్రభుత్వం అందించినట్లు అవుతుంది. ఆ విధంగా చర్యలు తీసుకుంటారని మా పెన్షనర్స్ తరఫున, జర్నలిస్ట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ల్యాబ్లు ఉండవు, ఇక్కడ టెక్నీషియన్స్ ఉండరు, ఇక్కడ మందులు ఉండరు, ఇక్కడ అందుబాటులో వైద్యులు ఉండరు. ఇకనైనా ఇక్కడ వెల్నెస్ సెంటర్కి పూర్తి స్థాయిలో వైద్యులు, అలాగే అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ విశ్రాంత ఉద్యోగులకు, జర్నలిస్టుల పక్షాన, ప్రెస్ క్లబ్ పక్షాన మేము కూడా వారికి మద్దతుగా తెలుపుతున్నాము. ఈ సౌకర్యాలన్నీ కల్పించేంత వరకు మేము కూడా పోరాటం సాగిస్తాం. త్వరితగతిన టాబ్లెట్లు అందే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్.